ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిపిఐ నేత సలాం అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. 2-3 రోజులకు ఒకసారి మాత్రమే నీటి విడుదల చేస్తున్నారని, అలా చేస్తే ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ముందు జాగ్రత్తగా నీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సమస్య ఎద్దడి రాకుండా చూడాలని చెప్పి, మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఖమ్మం కార్పొరేషన్ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఖమ్మం కార్పొరేషన్లో కలిసినాయి కాబట్టి ఎండాకాలం ఇప్పటికే ఎండలు తీవ్రత బాగుంది కాబట్టి రానున్న కాలంలో ఇంకా ఎండలు ముదిరిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి భూమిలో భూగర్భ జలాలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీళ్లు సరిగా రావట్లేదు. వచ్చే చోట 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పంపులు రావటం జరుగుతుంది. మిషన్ భగీరథ నీళ్లు అసలు చూద్దామన్నా కనబడే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా బంద్ అయిపోయినాయి. అందుకోసం ఏంటంటే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రానున్న కాలంలో మంచినీటి ఎద్దడి రాకుండా చూడాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఖమ్మంలో ఇప్పటికే జనాభా బాగా పెరిగిపోతూ ఉన్నది. ఖమ్మంలో ఉన్న జనాభా తగినట్టు వాటర్ ఫిల్టర్ బెడ్స్ మనకు లేవు. వాటర్ ఫిల్టర్ బెడ్స్ కేవలం అది 24 గంటలు పనిచేస్తే 3 రోజులకు 2 రోజులకు ఒకసారి కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. పూర్తిగా నీళ్ళు రావాలంటే మనకు వాటర్ ఫిల్టర్ బెడ్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికే కరెంటు పోతే అక్కడి నుంచి నీళ్లు ఫిల్టర్ కావట్లేదు, జనరేటర్లు పనిచేయట్లేదు, పాత మోటార్స్ ఉన్నాయి, మోటార్స్ కాలిపోయినాయని చెప్పి ఒక్కొక్కసారి మొత్తం నీళ్లు మొత్తం ఆగిపోతున్నాయి. అందుకోసం ఏంటంటే రానున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకొని జనరేటర్ని అదేవిధంగా మోటార్స్ని స్పేర్స్ పెట్టుకొని నీటి ఎద్దడి రాకుండా, అదేవిధంగా నీటిలో శుభ్రమైన నీళ్లు, స్వచ్ఛమైన మంచినీటిని అందించే చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకు సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. 24 గంటలు ఫిల్టర్ అయితేనే ఇక్కడ ఏదో ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పంపులు వస్తున్నాయి కాబట్టి కాకుండా ఎండాకాలం అదేవిధంగా ఇవి వచ్చే రంజాన్ పండుగను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పొద్దులు ఉంటాయి కాబట్టి దీన్ని ప్రతిరోజు నీళ్లు వదిలిపెట్టాల్సిందిగా అధికారులకు సిపిఐ పార్టీ